విజయానికి దారి. సురేష్ అనే యువకుడు మంచి చదువు ఉన్నవాడు. కానీ జీవితంలో ఎక్కడో ఆగిపోయినట్టు అనిపించేది. ఆఫీస్లో టాలెంట్ ఉన్నా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. తన ఆలోచనలు, సమస్యలు అన్నీ లోపలే దాచుకునేవాడు. ప్రతి అవకాశము మాట్లాడగలిగిన వాళ్ళకే, ప్రశ్నలు అడిగిన వాళ్ళకే వెళ్ళిపోతుండేవి. ఒకరోజు అతని సీనియర్ ప్రేమగా అన్నాడు, సురేష్, నీలో టాలెంట్ ఉంది, కానీ నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ మాట అతని మనస్సును తాకింది. ఆ రోజు నుంచి సురేష్ చిన్న అడుగు వేశాడు. మీటింగ్లో ఒక మాట, స్నేహితుడితో ఓపెన్గా మాట్లాడడం, తన సమస్యను మేనేజర్కు చెప్పటం. ఆశ్చర్యంగా తన మాటలు వింటున్న వాళ్ళు కనిపించారు. సలహాలు వచ్చాయి, అవకాశాలు తెరుచుకున్నాయి. ఒక్కసారి ధైర్యం చేసి తన ఐడియాను అందరి ముందు చెప్పాడు. అది ప్రాజెక్ట్గా మారింది. ఆ ప్రాజెక్ట్ విజయం సాధించింది. కొద్ది కాలంలోనే ప్రమోషన్, గుర్తింపు, ఆత్మవిశ్వాసం. అప్పుడే సురేష్ గ్రహించాడు, మాట్లాడడం అంటే శబ్దం చేయడం కాదు, మనస్సును తెరవటం. మాట్లాడితేనే మార్గాలు కనిపిస్తాయి. ఈరోజు సురేష్ ఒక విజయవంతమైన వ్యక్తి. కానీ అతడి విజయానికి మూలం ఒకరోజు మొదలైన సంభాషణే. మాట్లాడడం బలహీనత కాదు, బలం. సరైన మాట సరైన సమయంలో జీవిత దిశనే మార్చగలదు. విజయం ఒక్క ప్రతిభతో కాదు, సంభాషణతో కూడా వస్తుంది.